హరీష్ రావు క్షుద్ర పూజలు చేశారనే దానికి ఆధారాలు కూడా ఉన్నాయని టీపీసీ చీఫ్ మహేష్ గౌడ్ అన్నారు. తిరుచి శివమొగ్గ ఎందుకు వెళ్లారో హరీష్ రావు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక లోగల్ నోటీసులకు భయపడే ప్రసక్తే లేదని అన్నారు. హరీష్ రావు గారు పూజలు చేశారని చెప్పడానికి తమిళనాడులోని తిరుచునాపల్లి, కర్ణాటకలోని శివమొగ్గ ఇవన్నీ దేవాలయాలలో కొంత క్షుద్ర పూజలకి ప్రచారంలో ఉన్నాయి. ప్రజలు అలాంటి పూజలు అక్కడ చేస్తారని వాడుకలో ఉంది. ఇలాంటి దేవాలయాలు ఆ పూజలు జరుగుతాయన్నట్టు నానుడు ఉంది. హరీష్ రావు గారు ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఆ రెండు ఊర్లకు వెళ్ళినట్టు ఆధారాలు ఉన్నాయి. ఈ ఏడాది హరీష్ రావు గారు ఈ ఏడాది మార్చి 2వ తేదీన, జూన్ 2వ తేదీన తిరుచి, మే 31, జూన్ 1, మళ్ళీ జూలై 23న శివమొగ్గ వెళ్ళారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. వెళ్ళినట్టు సందర్భం. హరీష్ రావు గారు తిరుపతి వెళ్తే బయటకు వచ్చి ప్రెస్కు మాట్లాడతారు, కుటుంబంతో పోయినా ఎక్కడ పోయినా. మరి ఈ దేవాలయకి వెళ్ళినప్పుడు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడలే? కేసీఆర్ కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ అఘోరాలతో, తాంత్రిక గురువులతో, క్షుద్ర పూజారులతో తిరగడం, పూజలు చేయడం ఇది వారికి అలవాటు అనే మాట ఇవాళ ప్రచారంలో ఉంది. కేసీఆర్ గారు ఫామ్ హౌస్లోనూ అఘోరాలతో క్షుద్ర పూజలు చేయించారని ప్రచారం జరిగితే మేము మొదట్లో నమ్మలే. కేసీఆర్కి అలాంటి అవసరం ఏముంది అనుకున్నాం. కానీ వాళ్ళు హరీష్ రావు గారు క్షుద్ర పూజలు చేసిన తర్వాత ఆనాడు ఫామ్ హౌస్ జరిగినటువంటి ఆ పూజలు కూడా ఇలాంటివి అనే అనుమానాలు వస్తూ ఉన్నాయి. మా నాయకులు వాస్తవాలు బయటపెడితే లీగల్ నోటీస్ ఇచ్చారు. ఓకే, దానికి జవాబు చెప్తాం, దేనికి బెదిరేది లేదు. కానీ వాళ్ళ నేను డేట్లతో సహా చెప్పిన రోజుల్లో ఇది వాస్తవం కాకుంటే హరీష్ రావు గారు ఆ తేదీలు ఎక్కడున్నారు, ఏ ప్రదేశంలో ఉన్నారు, ఎవరిని కలిశారో మీడియాకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఏ ప్రదేశాల్లో పూజలు చేశారు, ఏ రకంగా పూజలు చేశారు, ఎందుకోసం చేశారు, ఇవన్నీ కూడా హరీష్ రావు గారు సరైన సమాధానం చెప్తే నేను ముఖ్యమంత్రి గారు దీనికి చెప్తాం. హరీష్ రావు గారు ఇప్పటికైనా తప్పు ఒప్పుకొని తెలంగాణ ప్రజలు క్షమించాలని కోరాలి. లేదు యాదగిరి గుట్ట దగ్గరకు వచ్చి పొర్లు దండాలు పెట్టి ఇది నేను చేసింది ఆ రకం కాదు ఈ రకం అని చెప్పాలి.